నమస్తే మాస్టర్స్. మన గురువు గారైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రిమాల మేడంకు అనంత కోటి సాష్టాంగ పాదాభివందనములు, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మనకు ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని అందించిన ప్రణహిత మేడంకు, డివైన్ ఫెమినైన్ సంఘ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మనకు ఆర్కేంజల్ వర్క్ షాప్ లో 21వ రోజులో ఈ రోజు 19వ రోజు అండి. మరి నిన్న మనం ఆర్కేంజల్ బరాచిల్ గురించి మనం తెలుసుకున్నాము. ఈ రోజు మనం ఆర్కేంజల్ సెయింట్ ఎక్సెప్ట్ డైట్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. మనకు ఈ 19 రోజుల నుండి 18 రోజులు గడిచిపోయాయి అని అంటే అప్పుడే అయిపోయినాయా అని అనిపించేలాగా అంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన కాటం మురళీమోహన్ గారిని మనం ఇన్వైట్ చేసుకుందామండి. వెల్కమ్ టు యూ సార్. ఓవర్ టు యూ సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం మాస్టర్స్. సో మనం ఎంతో చక్కగా రోజులు అట్లా మేడం చెప్పినట్టుగా రోజులు అట్లా చాలా చాలా చక్కగా గడిచిపోతా ఉన్నాయి. ఇక్కడ ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ లో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ని చేసుకుంటున్నాం. సో చాలా బాగుంది మా అందరికీ కూడా. సో ఈ రోజు చాలా స్పెషల్ మాస్టర్ ని మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం. అదే మనకి సెయింట్ ఎక్స్పర్టైట్ అంటారు, లేకపోతే మనకి ఏంజల్ ఎక్స్పర్టైట్ అంటారు. సో ఈయన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలా బుక్స్ లో మనం చూస్తే బుక్స్ లో అంతగా ఫేమస్ అవ్వలేదు ఈయన. చాలా మందికి తెలియలేదు ఈయన ఎవరో ఏంటి అనేది. ఎందుకంటే మనం అనుకున్నాం ఆర్కేంజల్ మైకేల్ కావచ్చు, ఆర్కేంజల్ రఫాయల్, ఇలా కొంతమంది చాలా బాగా ఫేమస్ అయ్యారు. బట్ ఈయన ఎక్కువగా ఫేమస్ అవ్వలేదు. బట్ అయినా కూడా చాలా చాలా ఎనర్జెటిక్ మాస్టర్ ఈయన. ఈయన యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈయన మనం ఏదైతే అడుగుతామో అది వెంటనే అది ఇవ్వడానికి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను ఆయన పిక్ నేను మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి మాస్టర్స్. మీరు చూస్తున్నారు ఇది మాస్టర్స్. ఈయన సెయింట్ ఎక్స్పర్టైట్ అంటారు. ఈయనకి సంబంధించి ఒక ప్రేయర్ కూడా ఉంది, స్పెషల్ ప్రేయర్. ఆ ప్రేయర్ ని మన ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రేయర్ ని ఇందాక తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో దాన్ని మీకు కూడా గ్రూప్స్ లో షేర్ చేస్తాను. అది మీరు ఏదైతే మీకు రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మీరు చెప్తూ ఆ ప్రేయర్ ని మీకు చదవడం ద్వారా అది మీకు చాలా త్వరగా మీకు నెరవేరడం జరుగుతుంది మాస్టర్స్. సో ఈ ప్రేయర్ ని నేను ఇప్పుడు తీసేస్తున్నాను. సో నేను మీకు గ్రూప్స్ లో అందరికీ షేర్ చేస్తాను. అయితే మాస్టర్స్ ఈయన యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకి చాలా విషయాల పట్ల మనకి ఏంజల్స్ గురించి మనం మాట్లాడుతూ చాలా విషయాలు మనకి రిక్వైర్మెంట్స్ కోసం వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఈ విషయాల్లో హెల్ప్ చేస్తారు అని చాలా చాలా విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఎంత అయినా కానీ ఈయన ముఖ్యం ఏమిటి అంటే ఈయన ఎలాంటి విషయాలు అయినా మోస్ట్లీ కొన్ని ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చెప్తాను. సో ఎలాంటి విషయాల్లో అయినా కానీ ఈయన త్వరగా మనకి రిజల్ట్ ఇవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. అంటే వెంటనే కావాలని రిజల్ట్స్, నాకు సమాధానాలు కావాలి, వెంటనే ఇది అయిపోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం ఈ యొక్క సెయింట్ ఎక్స్పర్టైట్ అన్నమాట. సో చాలా మంది మన దాంట్లోనే చూస్తున్నాం. నేను ఏంజల్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నానండి, కలుస్తున్నాను, కానీ వర్క్స్ అవ్వటం లేదండి. సో అలాంటి వాళ్ళు ఒకసారి ఈ మాస్టర్ ని కూడా ట్రై చేయండి, ఎట్లా ఉంటుందో రిజల్ట్ మీరే చెప్పాల్సి ఉంది. సో అట్లా ఈయన ఇంకా ఏం చేస్తారంటే మనకి ఎప్పుడైనా మనం అడగాలనుకోండి, బట్ ఈయన అడిగేటప్పుడు మాత్రం చాలా క్లియర్ గా ఉండాలి. నాకు పలానాది కావాలి, పలానా ఇది కావాలి అని చాలా చాలా స్పష్టంగా మీరు ఎంత స్పష్టంగా మీరు చెప్పగలిగితే, అడగగలిగితే ఆయనకి, అప్పుడు అంత స్పష్టంగా ఆయన మీకు లైఫ్ లోనికి మేనిఫెస్ట్ అయ్యి ఇవ్వడం జరుగుతూ ఉంటది అనమాట. సో తర్వాత ఈయనకి చాలా శక్తివంతమైన పర్సన్, చాలా ఎఫిషియంట్ అనమాట. అంటే సమర్థవంతమైన పనులను చాలా చక్కగా శక్తివంతంగా చేయగలుగుతూ ఉంటారు. మనకి ఏదైనా ఫాస్ట్ మనీ కావాలనుకోండి ఈయన రిక్వెస్ట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్షిప్ చెడిపోయింది. సో అలాంటప్పుడు ఈయన రిక్వెస్ట్ చేస్తూ మధ్యవర్తిత్వం, ఆ మీడియేటింగ్ ఉండి మా మధ్య చక్కని రిలేషన్షిప్ ని బిల్డ్ చేయండి అని చెప్పడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ముఖ్యంగా కోర్ట్ ఇష్యూస్. సో చాలా మంది కోర్ట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. సో కోర్ట్ ఇష్యూకి సంబంధించి మీ వైపు న్యాయం ఉంటే మీరు హ్యాపీగా ఆయన్ని అడగచ్చు. నేను పలానా ఇష్యూస్ ఇబ్బంది పడుతున్నాను, సో నా వైపు నాకు న్యాయం ఉంది కనుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సో నాకు ఆ న్యాయాన్ని అందించండి తక్షణమే. ఎందుకంటే ఒకసారి కోర్టులో ఎక్కువ తిరుగుతూ ఉంటాం అనమాట, వాయిదాలు పడుతూ. సో అలాంటి విషయంలో కూడా నాకు ఇన్ని వాయిదాలు పడకుండా త్వరగా అది సెటిల్ అయ్యేటట్టు చూడండి, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ కావచ్చు, సో అలాంటివి కావచ్చు. తర్వాత కొంతమంది ఎవరైనా మన పైన డామినేషన్, అంటే మన పైన పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించి కూడా
వాళ్ళ పెత్తనం మన పైన ఇంకా ఉండకూడదు. సో ఇది వెంటనే మనకి రిమూవ్ అవ్వాలి అని అనుకోవచ్చు. లేకపోతే మీరు కొన్ని సందర్భాల్లో టైం కూడా ఉండదన్నమాట. మనకి టైం కూడా ఉండదు. అది రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. సో అలాంటప్పుడు కూడా ఆయన రిక్వెస్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఏవైనా మనకు కావాల్సిన మేనిఫెస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత మన బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని గ్రోత్ బాగుండడం కోసం అడగచ్చు. తర్వాత మనకి జాబ్ ఏమైనా కావాలనుకోండి, సో జాబ్‌కి సంబంధించి అడగచ్చు. లేదు మీరు ఒక కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఉన్నారు. దానికోసం మీరు హెల్ప్ తీసుకోవచ్చు. సో ఇందాక ఒక మాస్టర్ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి చెప్పారు. సో వాళ్ళకి ఏంజెల్స్ ఎంతో అద్భుతంగా కనెక్ట్ అవుతూ సో వాళ్ళకి ఏదైతే కావాలో వెంటనే జరిగిపోతా ఉన్నాయి. చాలా బాగుంది ఏంజెల్స్‌తో అసోసియేషన్ అని చెప్పి. సో వాళ్ళు ఏంజెల్స్‌తో అంటే ఇంటి కోసం, కొత్త ఇంటి కోసం వెతుకుతూ 1 or 2 months అయినా కూడా దొరకట్లేదు. ఏంజెల్స్‌తో అడగగానే నెక్స్ట్ రోజుకే వాళ్ళకి మంచి ఇల్లు దొరకడం గట్టా జరిగిందంట. సో ఇట్లాంటి ఎన్నో అద్భుతాలు ఏంజెల్స్ తో మనకి అవుతాయి. సో అలాగే ఈ మాస్టర్ కూడా. సో తర్వాత మనకి ఏదైతే సంపద, సమృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్కువ చేయడానికి కావచ్చు. సో దానికి సంబంధించి మీరు అడగచ్చు. తర్వాత మనకి లక్ ఒకసారి ఫేవర్ చేయదు అనే భావన మీకుంటే, సో లేదు ఈసారి నేను ఈ ప్రయత్నంకి నేను చేస్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు లక్ ఫేవర్ చేసేలాగా చూడండి. సో అట్లా మీరు అడగచ్చు. తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ మీకు చక్కగా రావటానికి మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత మీకు మోటివేషనల్ చేయడానికి అంటే ఏదైనా సందర్భంలో మీరున్నారు. ఆ సందర్భం నుంచి ఇబ్బంది ఉందనుకోండి. ఆ ఇబ్బంది నుంచి మీరు బయటికి పడాలనుకుంటున్నారు. సో అలాంటి సందర్భంలో ఈయన్ని మీరు వెంటనే ఆ యొక్క మోటివేషన్ కావాలి. అంటే ఒక లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారనుకోండి. సో అలాంటప్పుడు ఈ ఎక్స్‌పర్టైట్‌ని సెయింట్ ఎక్స్‌పర్టైట్‌ని మనం ఇన్వైట్ చేస్తూ నాకు మంచి పాజిటివ్ ఎనర్జీస్‌ని వెంటనే నాకు తక్షణమే ఇవ్వండి అని చెప్పడం ద్వారా కూడా మనం ఈయన దగ్గర నుంచి మన సహాయాన్ని పొందొచ్చు. తర్వాత ఈయన ఏమంటారంటే ఒక పిక్‌ని ఏదైతే ఉందో నేను ఇందాక చూపించిన అలాంటి పిక్చర్ అయినా గాని, ఒక పిక్చర్‌ని మీరు ప్రింట్ ఔట్ తీసుకొని లామినేట్ అయినా చేసుకొని మీ బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్‌గా మీ స్లీపింగ్ అవుతున్న టైం అంతా కూడా నేను మీకు ప్రొటెక్షన్‌గా ఉండగలుగుతాను. మీకు చక్కగా నిద్ర పట్టడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈయన చెప్పడం జరుగుతా ఉంటుందన్నమాట. సో ఈయన ముఖ్యంగా ఆ పిక్ అనేది కూడా మీకు దక్షిణం వైపు గాని, తూర్పు వైపు గాని, సౌత్ గాని, ఈస్ట్ గాని అలాంటి ప్లేసెస్‌లో మీరు హోల్డ్ చేసుకోండి. నేను మీకు బాగా ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతానని చెప్పి చెప్పడం జరుగుతా ఉంటది. సో ఈయన ఇంకా ఏమి ఇష్టపడతా ఉంటారంటే జనరల్‌గా మనం ఏంజెల్స్ నుంచి హెల్ప్ తీసుకోగానే మనం థాంక్ యూ చెప్పుకుంటాం. గ్రాటిట్యూడ్ తెలియజేస్తాం. సో ఈయన కూడా ఏం అడుగుతున్నారంటే, ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, మీరు నా నుంచి సహాయాన్ని పొందితే మీరు నా గురించి తెలియజేయండి అందరికి. సో అందరికి తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది. సర్వీస్ చేయాలనే తాపత్రయమే ఉంటుంది వీళ్ళకి. సో అందువల్ల మీరు అందరికీ నా గురించి తెలియజేయడం ద్వారా ఏమవుతుందంటే అందరికీ నేను సహాయం చేసే అవకాశం నాకొస్తుంది. సో అది మాకు ఆనందం. మా ఆత్మ ఎదుగుదలలో అది భాగమని ఫీల్ అవుతా ఉంటారు. సో అందువల్ల ఆయనకి మీరు ఆయన దగ్గర నుంచి ఏమైనా సహాయాన్ని పొందితే మీరు హ్యాపీగా ఒక పాట రూపంలో గట్టిగా మీరు పాడుతూ వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలియజేయొచ్చు. వాళ్ళ పవర్‌ని, వాళ్ళ కీర్తిని మీరు గ్రాటిట్యూడ్ లాగా మీరు తెలియజేయొచ్చు. తర్వాత అందరికీ తెలియజేయొచ్చు. ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ. సో ఈ విధంగా మీకు చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా మీకు ఏదైతే లభించాయో అవి ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతాయన్నమాట. ఒక సహాయం మీకు అందింది. ఇంకా ఎక్కువ సహాయం మీకు అందడానికి ఉపయోగపడతా ఉంటది. తర్వాత ఈయన్ని ఇన్వైట్ చేయడానికి, ఈయనతో చక్కగా కనెక్ట్ అవ్వడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క పిక్చర్ ఈ ఫ్రంట్‌లో పెట్టి, ఈ లెఫ్ట్‌లో ఒక క్యాండిల్ పెట్టి, రైట్‌లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు పెట్టి ఆయన్ని మెడిటేషన్ చేయొచ్చు. లేదంటే ఒక ప్రేయర్ లాగా చేయొచ్చు. చేస్తూ మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మీరు అడగడం ద్వారా నేను మీకు ప్రేయర్ ప్రొసీజర్ ఇందాక చూపించాను, నేను చేయిస్తాను. ఏదైతే ఉందో దాన్ని మీరు అలా అడగడం ద్వారా ఆటోమేటిక్‌గా ఆయన దగ్గర నుంచి మంచి స్పందన అయితే వస్తుంది. ఇంకా ఆయన పిక్ ఏదైతే ఉందో ఆ పిక్‌ని మీరు మొబైల్‌లో స్క్రీన్ సేవర్ కింద పెట్టుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో పెట్టుకోవచ్చు, సిస్టమ్‌లో. సో ఇట్లా కూడా మనం ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఆయనకి రెడ్ రోసెస్ అంటే బాగా ఇష్టం. సో తద్వారా ఈ కేక్స్ అవి కూడా మీరు ఒక ప్రేయర్‌లో చేసినప్పుడు గాని, మెడిటేషన్ చేసినప్పుడు గాని, లేదంటే ఆయన ఫోటో పెట్టినప్పుడు కూడా. సో అట్లా అంటే నిజంగా వాళ్ళున్నారు, మనకి హెల్ప్ చేస్తారు. మనకి ప్రతిగా మనం గ్రాటిట్యూడ్ తెలియజేసే ఉద్దేశంతో మనం యొక్క కేక్‌ని మనం ఇస్తున్నాం. సో ఇట్లా ఒక వాటర్‌ని ఇస్తున్నాం. ఇట్లా ఒక రెడ్ రోసెస్‌ని మనం పెడుతున్నాం అని ఎప్పుడైతే మీరు రియలిస్టిక్‌గా ఉంటారో, సో వాళ్ళ ద్వారా అప్పుడు అంత అద్భుతమైన సహాయం అనేది అందుతూ ఉంటుంది. సో ఇలా ఈ యొక్క మాస్టర్ గురించి మనం చెప్తే
చాలా అద్భుతమైన మాస్టర్. అంటే ఎంత త్వరగా మనకి స్పందిస్తారు అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీని గురించి హిస్టరీ అంతా చూస్తా ఉంటే చాలా మందికి చాలా చాలా త్వరగా స్పందించడం జరిగింది. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. సో అట్లా ఈయన ఎన్నో విషయాల్లో తమ యొక్క సహాయాన్ని మనకు అందించడానికి చాలా చాలా సిద్ధంగా ఉన్నారు ఆయన. సో మనం ఇప్పుడు ఒక టెక్నిక్ లాగా చేద్దాం. ఈయన ప్రేయర్‌ని అన్నమాట. ఇందాక ఏదైతే మీకు తెలుగులో చూపించానో దాన్ని నేను ఒక ప్రొసీజర్ లాగా చేసి ఆ తెలుగులో నేను మీకు చెప్తాను. ఇలా చెప్పండి అని మీరు కూడా మనసులో ఆ విధంగా ప్రేయర్ అనుకోండి. సో తద్వారా మీకు ఇప్పుడు ఈ సెషన్ అయిన తర్వాత అయినా గానీ ఈ రోజులో లేకపోతే రేపట్లో ఏమైనా ఉంటే మీరు యూట్యూబ్‌లో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కదా! దాని కింద కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సో నేను ఇలా అవ్వాలని అని చెప్పి నేను అనుకున్నాను. ఈ యొక్క ప్రేయర్‌లో, ఈ యొక్క ప్రొసీజర్‌లో నెక్స్ట్ ఇలా నేను మానిఫెస్ట్ అవ్వగలిగాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఆయనకి గ్రాటిట్యూడ్ తెలియజేయండి. సో అవి మీకు ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ లాగా అందుతా ఉంటాయన్నమాట. సో అలా చిన్నగా ఏవైనా మీరు ఎగ్జాంపుల్‌గా ఒక ప్రయోగాత్మకంగా చేయండి. ఇది అవ్వాలి అని అనుకోండి. సో తద్వారా ఎలా అవుతుంది అనేది కూడా మీరు ప్రయోగాత్మకంగా చూస్తే దాన్ని బట్టి మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. పెరగడం ద్వారా ఇంకా అట్లా అట్లా పెద్ద పెద్దవి మీరు కోరొచ్చు. తద్వారా ఆయన హెల్ప్‌ని పూర్తిగా తీసుకోవచ్చు మాస్టర్స్. సో అయితే ఆయనకి సంబంధించి ఈ ప్రేయర్‌కి సంబంధించి కూడా మనం ఒక చిన్న టెక్నిక్ చేద్దాం. అందరూ కళ్ళు 2 మూసుకోండి. ఆ మాస్టర్‌ని ఇన్వైట్ చేస్తూ ఈ ప్రొసీజర్‌ని చేద్దాం. ప్రశాంతమైన స్థితిలో ఉండండి మాస్టర్స్. పూర్తి ఎరుకతో శ్వాసను గమనిస్తూ మీ యొక్క పూర్తి ఎరుకను ఈ యొక్క వర్తమాన క్షణంలోనే ఉంచండి మాస్టర్స్. అద్భుతమైన ప్రొసీజర్ మనం చేయబోతున్నాం. కనుక పూర్తిగా సిద్ధంగా ఉండండి. సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ ముందు ఈ యొక్క సెయింట్ ఎక్స్‌పర్టైట్ ఎంతో ప్రశాంతంగా నించొని ఉన్నారని ఊహించండి. ఆయనకంటూ వేయబడిన ఒక ప్రత్యేకమైన సింహాసనంలో మీ ముందు కూర్చోవడం జరిగింది మాస్టర్స్ ఇప్పుడు. ఎంతో ప్రశాంతమైన స్థితిలో ఆయన మీ ముందు తమ సమయాన్ని ఇవ్వడం జరిగింది. అలా చూస్తూ ఉండండి. నేను చెప్పేది చెప్తూ ఉండండి మాస్టర్స్. సెయింట్ ఎక్స్‌పర్టైట్ మీరు విశ్రాంతిగా ఉన్నారు. ప్రియమైన
సెయింట్ ఎక్స్పర్టైట్, మీరు విశ్రాంతిగా ఉన్నారు. నేను మీ వద్దకు వచ్చి నా ఈ క్రింది కోరిక తీర్చబడుతుంది అని ఆశపడుతున్నాను. నేను మీ వద్దకు వచ్చి నా ఈ క్రింది కోరిక తీర్చబడుతుంది అని ఆశపడుతున్నాను. మాస్టర్స్, మీ కోరిక ఏదైతే ఉందో అది స్పష్టంగా, క్లియర్ గా ఆయనకి చెప్పండి. ఒక ఫ్రెండ్ లాగా భావించి క్లుప్తంగా చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చక్కని రిలేషన్షిప్ ని, ప్రేమ కాంతిని కలిగి ఉండాలనుకుంటున్నాను. అదొకటి. నా బిజినెస్ డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. చక్కటి జాబ్ రావాలనుకుంటున్నాను. ఆర్థికంగా చక్కటి ఇంప్రూవ్మెంట్ కనపడాలని ఆశపడుతున్నాను. ఇలా ఏదైనా చిన్నగా స్పష్టంగా చెప్పండి మాస్టర్స్, మీ మనసులో అనుకోండి. వారు ఎంతో ప్రశాంతంగా మీ యొక్క విన్నపాన్ని ఆలకిస్తున్నారు అనే భావనతో అలా చూడండి మాస్టర్స్. ఇంకా ఇలా చెప్పొచ్చు మాస్టర్స్. సెయింట్ ఎక్స్పర్టైట్, ఈ క్షణాన నేను ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని అడుగుతున్నానో, సెయింట్ ఎక్స్పర్టైట్, నేను ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని కోరుకుంటున్నానో దాని విషయమై మరో రోజుకు వాయిదా వేయకండి. నేను దేనినైతే అడిగానో దానిని వెంటనే నాకు అందించండి. మరొకసారి చెప్పుకుందాం. సెయింట్ ఎక్స్పర్టైట్, ఈ క్షణాన నేను ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని అడుగుతున్నానో, సెయింట్ ఎక్స్పర్టైట్, నేను ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని కోరుకుంటున్నానో దాని విషయమై మరో రోజుకు వాయిదా వేయకుండా నేను దేనినైతే అడిగానో దానిని వెంటనే నాకు అందించండి. మీరు శక్తివంతులని నాకు తెలుసు. మీరు చేసే పని ద్వారా మీరు నాకు తెలుసు. మీరు నాకు సహాయం చేస్తారని నాకు తెలుసు. ఈ సహాయం నాకు అందించండి.
మరియు నేను మీ పేరును ప్రేమతో మరియు గౌరవంతో వ్యాప్తి చేస్తాను. తద్వారా మీ పేరు అందరిచే మళ్ళీ మళ్ళీ పిలువబడుతుంది. మరోసారి మీరు శక్తివంతులని నాకు తెలుసు. మీరు చేసే పని ద్వారా మీరు నాకు తెలుసు. మీరు నాకు సహాయం చేస్తారని నాకు తెలుసు. ఈ సహాయం నాకు అందించండి. మరియు నేను మీ పేరును ప్రేమతో మరియు గౌరవంతో వ్యాప్తి చేస్తాను. తద్వారా మీ పేరు అందరిచే మళ్ళీ మళ్ళీ పిలువబడుతుంది. నా ఈ కోరికను తొందరగా ప్రేమతో, గౌరవంతో మరియు మంచితనంతో వేగవంతం చేయండి. నా ఈ కోరికను తొందరగా ప్రేమతో, గౌరవంతో మరియు మంచితనంతో వేగవంతం చేయండి. మీకు కీర్తి కలుగుగాక. సెయింట్ ఎక్స్పర్టైట్ నా ప్రార్థనకు సమాధానం ఇవ్వండి. మీకు కీర్తి కలుగుగాక. సెయింట్ ఎక్స్పర్టైట్ నా ప్రార్థనకు సమాధానం ఇవ్వండి. థ్యాంక్ యూ అని చెప్పండి మాస్టర్స్. వారి దగ్గర నుంచి ఆ యొక్క ఎనర్జీస్ మీకు బ్లెస్సింగ్స్ లాగా అందుతున్నాయని భావించండి. మీరు ఏదైతే అడిగారో అవి చక్కని రిజల్ట్ ఇస్తున్నట్టుగా భావించండి మాస్టర్స్. ఆ విషయమై పూర్తిగా హ్యాపీగా ఉండండి. ఆఖరి 1 నిమిషం. మీ యొక్క 2 అరచేతులను కలిపి పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అరచేతిని చూడండి. సెయింట్ ఎక్స్పర్టైట్ కి కృతజ్ఞతలు తెలియజేయండి. సో ఈ ప్రేయర్ అనేది మీకు చాలా చాలా ఉపయోగపడతా ఉంటది. ఈయన పిక్ కానీ ప్రేయర్ కానీ. సో అది మీకు గ్రూప్స్ లో షేర్ చేస్తా మాస్టర్స్. సో ఇలా ఈయన ద్వారా మనకి ఎన్నో అద్భుతమైన వర్క్స్ ఈజీగా అవుతా ఉంటాయి. సో ఇప్పుడే పరిచయం అయ్యారు కనుక సో ప్రయోగాత్మకంగా మీరు ట్రై చేసి చూడండి ఎట్లా ఉంటుంది మీకు ఆయనతో అసోసియేషన్. సో చాలా చాలా మంది ఈయనతో అసోసియేట్ అవ్వడం జరిగింది. మంచి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో ఇట్లా ఒక క్యాండిల్ పెడుతూ, ఒక వాటర్ పెడుతూ, సో మీకు అనిపిస్తే ఒక బ్రెడ్ పెట్టచ్చు, ఒక స్వీట్ బ్రెడ్. సో తర్వాత ఇంకా ఈయనకి తాటి ముంజులు అంటే ఇష్టం అనే విషయం తెలిసింది. సో అవి కూడా మీరు పెట్టి మీరు ప్రేయర్ చేయొచ్చు అట్లా. సో అట్లా చేయడం ద్వారా మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఏదైనా కూడా విశ్వాసం అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి ప్రేయర్స్ కానీ ఇలాంటి టెక్నిక్స్ కానీ మీరు మోస్ట్లీ పడుకునేటానికి ముందు చేసి పడుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ కనెక్టివిటీలో మీరు మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
సో అదేవిధంగా మన అబండెన్షియాకి సంబంధించి కూడా ఈ ప్రేయర్ ఏదైతే చేయించామో అది కూడా నేను మీకు తెలుగులో ఒక పిక్ లాగా నేను చేసిస్తాను. అది కూడా గ్రూప్స్ లో షేర్ చేస్తాను. అది కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది మాస్టర్స్. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఎక్స్‌పర్ట్ డేట్‌తో మెడిటేషన్ చేద్దాం. సో ఇంకా ఇంకా ఏవైతే మీకు అవార్డ్స్ ఉన్నాయో అలాంటి వర్క్స్ గురించి ఆయన నుంచి సహాయాన్ని మనం పొందుదాం. మరొకసారి ధ్యానంలోకి వెళ్దాం మాస్టర్స్. ప్రశాంతమైన స్థితిలో ఉండండి. పూర్తి ఎరుకతో పూర్తి సమయాన్ని ఈ యొక్క అద్భుతమైన ధ్యానానికి ఉపయోగించండి. తల నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా రిలాక్స్ చేయండి. మీరు ధ్యానంలో డీప్ స్టేట్ కి వెళ్తున్న కొలది ఆయన మీ ముందు చక్కటి సింహాసనం పై కూర్చొని ప్రశాంతమైన స్థితిలో చక్కని చిరునవ్వుతో మీ యొక్క విన్నపాన్ని ఆలకిస్తున్న స్థితిలో ఉన్నారు ఆయన. సెయింట్ ఎక్స్‌పర్టైట్ పూర్తి ఎరుకతో అలా చూడండి మాస్టర్స్. అద్భుతమైన మాస్టర్ తో మనం ఇంటరాక్ట్ అవబోతున్నాం. సో సిద్ధంగా ఉండండి. మనకి జీవితంలో ఎన్నో విషయాల పట్ల స్పష్టత రావటానికి, మనకి కావాల్సిన వాటిని పొందడానికి ఈ మాస్టర్స్ మనకి ఎంతగానో హెల్ప్ చేస్తారు. తల నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా రిలాక్స్ చేస్తూ ఉండండి. ఆయన యొక్క దివ్య ప్రెజెన్స్ ని మరొకసారి ఆహ్వానించండి. ప్రియమైన సెయింట్ ఎక్స్‌పర్టైట్, మీ యొక్క దివ్యమైన ప్రకాశాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా జీవితాల్లో జరగాల్సిన ఏంట్రని ఇష్విగడు మా జీవితాల్లో జరగాల్సిన అన్ని శుభాలకు అడ్డుపడుతున్న అడ్డంకులన్నింటినీ తక్షణమే తొలగించండి. నా జీవిత ప్రణాళిక ప్రకారం
ఉన్నత స్థితిలో నేను నడవాలని ఆశపడుతున్నాను. నా భౌతిక ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శుభాన్ని కూడా అనేక రెట్లు పెంపొందించండి. నాతో మీరు అన్ని వేళలా ఉంటారని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి మాస్టర్స్. అలా అద్భుతమైన ఆ యొక్క ప్రశాంతమైన స్థితిలో అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. సెయింట్ ఎక్స్‌పర్టేట్ నుంచి అద్భుతమైన కాంతి కిరణాలు మీ వైపునకు రావటం జరుగుతుంది మాస్టర్స్. ఆ యొక్క డివైన్ యెల్లో కలర్ లో ఉన్న, లైట్ గోల్డ్ కలర్ లో ఉన్న ఆ యొక్క కాంతి కిరణాలని పూర్తిగా అంగీకరించండి. అది ఆ యొక్క కాంతి కిరణాలు మీ ముఖానికి తగులుతూ మీరెంతో ప్రశాంత స్థితికి వెళ్ళడానికి సహాయపడుతుంది. మీలోని అనవసరమైన ఆలోచనలన్నీ కూడా తొలగించి వేయడానికి ఉపయోగపడుతుంది. మీ ప్రతి ఆలోచనని కూడా శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. దాన్ని అలా స్వీకరిస్తూ ఉండండి. రమణీయమైన ప్రకృతిలో చల్లని గాలిని మీరు ఎలా అయితే కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉంటారో అలా ఈ యొక్క కాంతి కిరణాలని అద్భుతంగా అలా కళ్ళు మూసుకుంటూ ఆస్వాదిస్తూ మీలోనికి అంగీకరించండి. తెలియకుండానే చక్కని చిరునవ్వు వస్తుంది. అలా కాంతి ప్రత్యక్షంగా మీ ముఖంపై పడుతూ, అలాగే ప్రత్యక్షంగా మీ యొక్క హృదయ చక్రాలపై పడుతూ, అలాగే ప్రత్యక్షంగా మీ పొట్ట, మీ కాళ్ళు, అట్లా ఆయన నుంచి వస్తున్న ఆ ప్రకాశం మీ తల నుంచి పాదాల వరకు కూడా డైరెక్ట్ గానే పడుతూ ఉన్నాయి. ఆ యొక్క దివ్యమైన వెలుగుల మధ్య అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. ఎనర్జీస్ చాలా హెవీగా ఉన్నాయి మాస్టర్స్. బాడీని రిలాక్స్ చేసుకోండి. మీ ముందు నుంచి వస్తున్న ఎనర్జీస్ మీ లోపలికి
ప్రవేశిస్తూ మీ చుట్టూ కూడా ఆరాలాగా ఫామ్ అయ్యి వారి యొక్క కనెక్టివిటీని స్పష్టంగా అందజేస్తూ ఉన్నాయి ఆ యొక్క కాంతి కిరణాలు. కనుక పూర్తి ఎరుకతో అలా గమనిస్తూ నిద్రలోనికి జారుకోకుండా పూర్తి ఎరుకతో ఈ యొక్క ప్రక్రియను కొనసాగిస్తున్నాను మాస్టర్స్. ఆ యొక్క కాంతి స్వీకరణ ద్వారా మీ లోపల అన్ని అణువుల్లో ఉన్న బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. కనుక ఆ యొక్క కాంతితో కూడుకొని అలా ఉండండి. శరీరంలోని ప్రతి అణువులోనికి ఆ కాంతిని అందజేస్తూ ఉండండి. పూర్తి ఎరుకతో వారి నుంచి అందుతున్న ఆ యొక్క కాంతిని స్వీకరించండి. తల నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా ఈ యొక్క డివైన్ ఎనర్జీతో మీరు నింపబడి ఉన్నారు మాస్టర్స్. మీ లైఫ్ లో ఏవైతే ఇబ్బందులుగా భావిస్తున్నారో, పెద్ద సవాళ్లుగా భావిస్తున్నారో, అవి చక్కగా
పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఒక ప్రక్రియ చేయిస్తున్నారు సెయింట్ ఎక్స్పర్టైట్. మీ ముందు ఆ యొక్క ప్రతి ఇష్యూకి సంబంధించి కూడా ఒక్కొక్క రంగు కలిగిన బెలూన్ మీ ముందు చూడమంటున్నారు. చూడండి మాస్టర్స్. అలా దేనికి సంబంధించిన అయినా కానీ భార్యాభర్తల మధ్య సంబంధం ఇబ్బందిగా ఉంటే దానికి సంబంధించి ఒక బెలూన్ మీ ముందు ఉందని భావించండి. మనీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ఒక బెలూన్ మీ ముందు కనపడుతోంది. అలా మీ లైఫ్ లో ఏ సవాలున్నా, వ్యాపారం సరిగ్గా సాగటం లేదా, జాబ్ లేదని ఇబ్బంది పడుతున్నారా, మీ గురించి కావచ్చు, మీ యొక్క పిల్లల గురించి కావచ్చు, ఇట్లా వారందరికి సంబంధించి ఏ ఇష్యూ అయితే ఉందో అవన్నీ కూడా ఒక్కొక్క రంగు కలిగిన బెలూన్ కింద మీ ముందు మరియు సెయింట్ ఎక్స్పర్టైట్ కి ముందు, అంటే మీ ఇద్దరి మధ్య ఈ యొక్క బెలూన్స్ 1 కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, అలా నెమ్మదిగా ప్రశాంత స్థితిలో ఊహించుకుంటూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెలూన్ లాగా క్రియేట్ చేస్తూ అలా ఉంచండి మీ ఇద్దరి మధ్య. అలా ఫామ్ చేయండి మాస్టర్స్, పూర్తి సమయాన్ని తీసుకుంటూ. నెక్స్ట్ ప్రొసీజర్ చెప్పబడుతూ ఉంటుంది సెయింట్ ఎక్స్పర్టైట్ ద్వారా. కనుక ఇది ఇలా చేయండి మాస్టర్స్. ఒక్కొక్క బెలూన్ ని అలా గమనిస్తూ ఉండండి. మీ ముందు అన్ని బెలూన్స్ కూడా పేర్చడం అయిపోతే ఒక్కొక్క బెలూన్ లో మీ యొక్క భావాన్ని అలా గమనిస్తూ ఉండండి. ఏ సందర్భాన్ని అక్కడ చూస్తున్నారు అనేది. ఈ యొక్క ఇష్యూస్ అన్ని కూడా ఆయన ముందు మీరు పెట్టడం జరుగుతుంది మాస్టర్స్. అలాగే విశ్వాసంతో ఉండండి. పూర్తి ఎరుకతో ప్రాసెస్ ని కొనసాగించండి మాస్టర్స్.
ఎక్స్పర్టైట్ చేతిలో దృఢమైన క్యాండిల్ వెలుగుతూ ఉంది. దాన్ని గమనించండి. ఆయన యొక్క దివ్యమైన శక్తి దాని ద్వారా ప్రకాశిస్తుంది. పూర్తి ఎరుగుతాలా చూడండి మాస్టర్స్. ఆ యొక్క క్యాండిల్ నుంచి వస్తున్న కాంతి కిరణం ద్వారా మీరు సమస్యగా భావిస్తున్న ఆ యొక్క బెలూన్ ని తాకుతూ ఆ బెలూన్ పగిలిపోతూ అక్కడి నుంచి ఒక గులాబీ పువ్వు రావడాన్ని గమనించండి. తద్వారా ఆ సమస్య మీకు సాల్వ్ అవుతూ అక్కడంతా కూడా మంచి వాతావరణం, సక్సెస్ఫుల్, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఒక పాజిటివ్ వేలో మీకు అక్కడ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ యొక్క రెడ్ కలర్ లో ఉన్న రోజా పువ్వుని అక్కడ మీరు చూడొచ్చు. పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ఈ యొక్క ప్రక్రియను చూడండి మాస్టర్స్. తద్వారా ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఏవైతే ఆశించారో ఆ ఆశించింది మీకు జరిగింది అనే భావనలో ఆ యొక్క రిలేషన్షిప్ అనుకోండి. ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. సో అలాంటి ఫీలింగ్స్ తో ఆ యొక్క రోజాని మీరు చూడొచ్చు ఎంతో వెలుగుల మధ్య. ఆ రోజా చుట్టూ కూడా అద్భుతమైన తెల్లని గులాబీ పువ్వులు కూడా కూర్చబడుతూ మరింతగా ఆ యొక్క ఇష్యూస్ ని మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్స్పర్టైట్. ఎంతో అందంగా ఆ బొకే ఎలా అయితే ఉందో అలా ఆ సిచ్యువేషన్స్ ని అందంగా మీకు అందజేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అనవసరమైన సరికాని శక్తులన్నీ తొలగిస్తూ మీకు చక్కగా ఆ సందర్భాన్ని మళ్ళీ మీకు అందజేస్తున్నారు. అలాగే మరో కాంతి కిరణం ఆ యొక్క క్యాండిల్ లైట్ నుంచి మరో బెలూన్ పై వచ్చి అది పగులుతూ, ఎగ్జాంపుల్ ఆర్థిక సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆ యొక్క ఇంట్లో ఉన్న ఆ అనవసరమైన ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి వెళ్ళిపోతూ ఉంది. లోపల నుంచి ఒక అందమైన రెడ్ కలర్ రోజ్ రావటం, దాని చుట్టూ తెల్లని రోజెస్ రావటం, బొకేలాగా మీకు అందంగా అందజేయడం, మీకు ఎక్కడైతే ఈ ఫైనాన్షియల్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు షేర్ చేస్తూ ఉన్నారని భావించండి. అనేక మార్గాల ద్వారా ఈ యొక్క ధనం మీకు అందుతుందని భావించండి. అలా మీకు ఉన్న ఎవరితోనైనా రిలేషన్షిప్ సంబంధించి కానీ ఇంకేమైనా కానీ ఇష్యూస్ ఉంటే అవన్నిటిని కూడా ఇలాగే భావిస్తూ అలా ఒక బొకే మీకు మీ యొక్క ఎదుగుదలని పెంచుతూ మీకు సహాయపడుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నారనుకోండి, దానికి సంబంధించిన అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతూ మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుందని భావించండి. ఇలా అన్ని బెలూన్స్ కు సంబంధించి కూడా క్యాండిల్ నుంచి వస్తున్న ఆ యొక్క కాంతి కిరణం వాటిని పేలుస్తూ అందులో ఉంచి మీకు కావాల్సిన పాజిటివ్ రిజల్ట్ ని తీసుకొస్తుందని భావించండి.
తద్వారా మీలో జరుగుతున్న మార్పులు, మీ యొక్క లైఫ్ లో జరుగుతున్న మార్పులకై హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండండి మాస్టర్స్. ఆ ఆనందాన్ని అలా గమనిస్తూ ఉండండి. ఆ యొక్క బొకేస్ ఏవైతే ఉన్నాయో అందంగా మీ జీవితంలోనికి ఆహ్వానించండి. ఆ యొక్క అందంగా మలచబడిన ఆ యొక్క సందర్భాల్ని పూర్తిగా మీలోనికి ఆహ్వానించండి మాస్టర్స్. పూర్తి ఎరుకతో ఆ యొక్క డివైన్ ఎనర్జీస్ మధ్య అలా కొనసాగుతూ ఉండండి మాస్టర్స్. ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్. మీ జీవితంలోని స్వీకరించిన ఆ బొకేస్ అన్ని కూడా మీ చుట్టూ ఆరా అంతా కూడా ఫిల్ అవుతూ మీ యొక్క ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ ఉన్నాయి. సెయింట్ ఎక్స్పర్టైట్ ద్వారా వచ్చిన ఆ దివ్యమైన కాంతి అంతా కూడా మీరు
పూర్తిగా మీ ఆరా అంతా కూడా కలిగి ఉన్నారు మాస్టర్స్. హృదయపూర్వకంగా ఆయనకి థ్యాంక్ యూ చెప్పండి. తమ యొక్క అద్భుతమైన సమయాన్ని మన కోసం వెచ్చించినందుకు థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పండి. థ్యాంక్ యూ సెయింట్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. మీరు చేసిన సహాయాన్ని మేమందరికీ తెలియజేస్తామని చెప్పండి. అందరి జీవితాల్లో వెలుగుని నింపటానికి మీరు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు అని చెప్పండి. మీ గురించి అందరికీ చెప్పడం ద్వారా వారి జీవితాల్లో కూడా దయచేసి ప్రేమను కాంతిని సమృద్ధిగా అందించండి అని అడగండి. ఇక మీదట మేము పిలిచిన ప్రతిసారి కూడా మీరు వస్తూ తక్షణమే మా కోరికలను తీరుస్తారని విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి. వారి యొక్క దివ్యమైన ప్రెజెన్స్ అంతా కూడా ఆకాశంలో స్వర్గానికి వెళ్తున్నట్టుగా భావించండి. మీ చుట్టూ మీరు ఏవైతే ఆశించారో అవన్నింటినీ కూడా మీరు పొందారనే భావనలో అద్భుతంగా ఉండండి. ఆ యొక్క ఆరాలో ఆఖరి ఒక్క నిమిషం ఆ ఆనందాన్ని మీరు కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వండి మాస్టర్స్. ఆఖరి 10 సెకండ్ల మాస్టర్స్. నెమ్మదిగా మీ యొక్క 2 అరచేతులను కలప పెట్టుకోండి. 5 4 3 2 1. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు క్రిస్టల్స్ లో భాగంగా గోమతి చక్రాల గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇది గోమతి చక్ర అంటారు. సో ఇట్లా లాకెట్స్ లాగా ఉంటాయి. ఇది ఏంటంటే గోమతి నదిలో మాత్రమే దొరుకుతాయి. ఇది చాలా ఎనర్జెటిక్ స్టోన్ అని చెప్పొచ్చు. ఈ చక్రాస్ అనేవి, ఈ గోమతి చక్రాలు అనేవి ఇవి ఎన్నో విధంగా మనం యూజ్ చేసుకోవటం, అంటే మన ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. నెక్స్ట్ అనవసరమైన ఆలోచనలకు సంబంధించి కావచ్చు, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమైనా ఉన్నాయి అవన్నీ మనం పడకుండా హెల్ప్ చేస్తుంది. ఫైనాన్షియల్ గా మనం గ్రోత్ చేస్తుంది, హెల్త్ ఇష్యూస్ ని క్రియేట్ చేస్తుంది. సో అట్లా స్టూడెంట్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఇంట్లో ఉన్న ఉమెన్స్ కి కావచ్చు, అట్లా చాలా మందికి చాలా ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. సో దీనికి సంబంధించి బ్రేస్లెట్ కూడా మనకి లభిస్తూ ఉంటుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ లో ఉంటాయి, బట్ బెస్ట్ రిజల్ట్స్ అయితే బాగుంటాయి. సో ఇదంతా కూడా మనందరికీ ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో వీటిని మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మాస్టర్స్. సో దీనికి సంబంధించిన లింక్ కూడా ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మీరు నా నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ గా ఉంది సార్. ఎవ్రీ మినిట్ ఎగ్జైట్ అయిపోయేంత అనుభవం వచ్చింది. ఏమి అంటే ఫస్ట్ మరి ఆ మాస్టర్ని ఇన్వైట్ చేసుకున్నప్పుడు మీ చైర్లో కూర్చున్నారు అని చెప్పారు కదా సార్. కూర్చున్నారు, ఖడ్గం అనేది కుడి చేత్తో పట్టుకున్నారు, ఎడం చేత్తో ఇలా అందరికీ చూపిస్తూ మొత్తం వాళ్ళ మైండ్ లో ఉండే చెత్తనంతా క్లీన్ చేశారు సార్.
ఆ ఎనర్జీ అలా ఇంత వెడల్పుగా తిరుగుతూ మొత్తం అందరికీ అది క్లీన్ చేసింది. అది క్లీన్ అయిన వెంటనే మీరు ప్రేయర్ చెప్పడం స్టార్ట్ అయింది సార్ అది. అలా జరుగుతూ ఇక ఏదైతే నేను చెప్పుకున్నానో అవన్నీ కొన్ని పేపర్స్ సార్. ఆ పేపర్స్ పట్టుకొని అతని ముందర నిలబడ్డాను నేను. ఒక్కొక్క పేపర్ ఇస్తూ ఉంటే అతను సన్నగా మడత వేసుకునేసి ఒక బెల్ట్ లాగా వేసుకున్నారు. అందులో పెట్టేసుకుంటూ ఉన్నారు. లాస్ట్ పేపర్ ఇచ్చేసిన తర్వాత ఒక చిన్న ఒక 4-5 ఫ్లవర్స్ తో ఉండే ఒక బొకే కూడా ఇచ్చాను సార్ నేను. అది కూడా లోపల పెట్టేసుకున్నారు. పెట్టేసుకుంటే ప్రామిస్ చేశారు సార్. నీకు నేను చేస్తాను అని ఇలా చేతి మీద చెయ్యి వేసి ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసిన తర్వాత ఆ ఎనర్జీ అనేది కూడా ఎలా ఉందంటే, నిన్ను నీకు చూపిస్తాను చూడు అని చెప్పి నన్ను ఇలా తన ముందర నిలబడుకున్న నన్ను ఒకటి ఏదో తీసుకొని ఇలా ఇలా అనేసేస్తారు. పైనుండి కింది దాకా ఒక ఎత్తు కాంతి స్తంభంలా మారిపోయినాను సార్ నేను. ఎంత వెలుగుతో అంటే అంత వెలుగుతో ఉన్నాను. చూడు నీవేంటో నిన్ను నువ్వు చూడు అని తెలియచేస్తూ ఉన్నారు సార్. తెలియచేసిన తర్వాత తను ఇంకా ఇంకా చాలా చేశారు సార్, గుర్తు రావట్లేదు. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది సార్. సో నాకు అన్ని రకాలుగా చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఇంకా అతను వెళ్ళిపోతున్నారు చూడు అని చెప్పారు కదా సార్. వైట్ కలర్ డ్రెస్ లో ఉన్నారు. అంత అసెండ్ అయిపోయి ఒక పైకి అలాగే వెళ్ళిపోయారు సార్. అదంతా అసెండ్ అయిన ఆ యొక్క ఆటమ్స్ ఉంటాయి కదండి సార్, అవంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది సార్. ఇంకొకటి వైట్ గులాబీ గురించి మీరు చెప్పారు. ఆ వైట్ గులాబీని నేను వైట్ డ్రెస్ లో ఉండి వైట్ గులాబీ మాల వేసుకొని మొత్తం హ్యాపీగా తిరుగుతూ ఉన్నాను సార్. ఇక బెలూన్ గురించి చెప్పారు. ఒక్కొక్క బెలూన్ ఇంకా మీరు బెలూన్స్ చుట్టూ ఉన్నారు. నాకు ఒక్కొక్క బెలూన్ నుండి కాంతులు విరజిల్లుతున్నాయి. ఒక్కో రకంగా ఒక్కొక్క బెలూన్ ఒక్కో రకమైన కాంతులు విరజిమ్మడం అనేది జరిగింది సార్. సో థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మాస్టర్. భార్గవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మ్యామ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. నమస్తే అండి, భార్గవి గారు చెప్పండి. సార్ అది చాలా మంచి ప్రాసెస్ అందించారు సార్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది తాటి ముంజలు పెట్టి అది ఎలా చేయాలో అర్థం కాలేదు సార్. అది పెట్టాక మామూలుగా మనం ఎలా అయితే మనం ఇంతకు ముందు దేవుళ్ళకి ఎట్లయితే మనం ప్రసాదంలో పెట్టేవాళ్ళమో అలా పెట్టి చేయొచ్చు అంతే. ఆ ప్రసాదం మనమే తీసుకోవచ్చా సార్? అవునండి, అవును. ఓకే ఓకే. అన్ని విషయాల్లోనూ అప్లై చేయొచ్చా సార్? ఎస్, అవునండి. ప్రతి విషయంలోనూ స్పీడ్ రిజల్ట్స్ కావాల్సినప్పుడు ఆయన్ని మనం అడగచ్చు. డైలీ కూడా అప్లై చేయొచ్చా సార్? చేయొచ్చండి. ఫస్ట్ ఒకటి మనం అయ్యింది అనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బట్టి మిగిలిన మీరు ఆటోమేటిక్ గా మీరు ఎలా చేయాలని తెలిసిపోతుంది. ఫస్ట్ ఒకటి అవేటట్టుగా చూడండి, ఒక దాని మీద గోల్ పెట్టండి, స్ట్రాంగ్ గా ఒకసారి అడగండి. మీకు మాత్రం నా హృదయపూర్వక థ్యాంక్ యూ సార్. చాలా మంచిది అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. దుర్గా గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్. దుర్గా గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే దుర్గా గారు, చెప్పండి. నా పేరు జ్యోతి అండి. ఓకే, ఎక్కడి నుంచి అమ్మా? దుబాయ్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను దుబాయ్ లో ఉంటాం, మేము షార్జాలో ఉంటామండి యాక్చువల్లీ. ఇప్పుడు మెసేజ్ చేసినట్టున్నారు మీరు వాట్సాప్ లో. ఓకే. నేను కాదండి, నేను ఇంకా మీరు కాంటాక్ట్ అవ్వలేదు, మీ గ్రూప్ లో లేనండి. చెప్పండి. చాలా బాగా చెప్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేఖ మేడం గారు, డివైన్ సత్సంగ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళొక మాకు ఒక బ్రిడ్జ్ వేసారండి. ఆ బ్రిడ్జ్ లో మమ్మల్ని ఏంజల్స్ మీరు తీసుకువెళ్తున్నారండి. చాలా జాగ్రత్తగా రీచ్ చేశారండి. 21 days అయ్యాయంటే మాకు అస్సలు నమ్మలేకపోతున్నాను. 21 days రీచ్ అయిపోయాం. ఇంకా 2 days లో కంప్లీట్ అవుతుంది. మాకు ఒక కొత్త సబ్జెక్ట్ ని అందజేశారండి మీరు, మురళి సార్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు బ్రిడ్జ్ చేస్తే బ్రిడ్జ్ మీద సాఫీగా మమ్మల్ని ఏంజల్స్ దగ్గరికి తీసుకెళ్తున్నారు మీరు. మీకు
ఎలా థ్యాంక్స్ చెప్పాలో ఇప్పుడున్న పరిస్థితులే ఏ మెడిటేషన్ జాయిన్ అవుదామన్నా ఈ పాండమిక్ టైంలో కొంత మనీ పే చేయమంటున్నారు, పే చేసి జాయిన్ అవ్వండి అనేసి అని చాలా ఇక్కడ కూడా ఉన్నాయి షార్జాలో వాటిలో. ఎక్కడ ముందు ఫ్రీ అంటున్నారు, తర్వాత జాయిన్ అయ్యి కొంత అమౌంట్ కట్టండి అంటున్నారు. అలా అటువంటి సమయంలో మీరు వచ్చి మాకు ఒక వెలుగులాగా ఆ వెలుగులోని మమ్మల్ని ఏంజెల్స్ తో కనెక్ట్ చేయించడం అంటే ఇంకెంత గ్రేట్ అంటే ఆ ఏంజలే మిమ్మల్ని పంపించారు మా దగ్గరికి అనిపిస్తున్నారు. దాదాపు 100 మెంబర్ జూన్ మీటింగ్ కి ఈ 20 days లో 89 ఇలా జాయిన్ అవుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంజల్ కనెక్ట్ అవుతున్నారు అంటే ఇంకా మీరు స్పెషల్ ఏమనిపిస్తున్నారండి. మమ్మల్ని ఎంచుకొని మీ ద్వారా మమ్మల్ని తీసుకెళ్తున్నారంటే ఇంకా నమ్మలేకపోతున్నాం సార్. సార్ మాది ప్రాపర్ విజయనగరం సార్. మిమ్మల్ని కలవాలని మేము ఈ మధ్య వెకేషన్కి వచ్చాను సార్. మీవి ఇదివరకే విన్నాను angelkrishna.com లో మీ దగ్గర తీసుకుందాం కదా అవి స్టోన్స్ అవి తీసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు సార్ ఈసారి. చాలా చాలా బాగుంది సార్. అంతా ఇప్పుడు గార్డెన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. రేణుకా గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి మ్యామ్. హలో రేణుకా గారు నమస్తే అండి. మీరా సార్? నమస్తే సార్. చెప్పండి సార్. నాది ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఇవాళ. అంటే సార్ నాకు ఫిజికల్ గా నా లైఫ్ లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నేను మీతో కూడా చెప్పాను. మా పాపకు ఇట్లా ఇంజనీరింగ్ బీటెక్ కాలేజ్ లో హాస్టల్ కొంచెం ప్రాబ్లం ఉంది సార్ అని చెప్పేసి. అవునండి. సో మిమ్మల్ని నేను అడిగాను, మీరు ఏరియాని ఇన్వైట్ చేసి ప్రేయర్ చేయండి అమ్మా అని చెప్పి నాకు మెసేజ్ చేశారు. సో నేను ప్రేయర్ చేస్తున్నాను. ఏరియాను నేను మెడిటేషన్ చేస్తున్నాను. నిన్న మా పాప వెళ్ళారనమాట. హాస్టల్కి వెళ్తే కంప్లీట్ ఫిల్ అయిపోయింది. హాస్టల్ అనేది రూమ్స్ అనేది లేవు అనమాట. సో కొంచెం అక్కడ డిస్టర్బ్ అయ్యాము. సరే ఇంకెక్కడో ఒక చోట అడ్జస్ట్ అవుదామని చెప్పని వాళ్ళు మేము బెడ్ ఎక్కడో ఒకటి అరేంజ్ చేస్తాం అనేసరికి ఇంకా సరే కాంప్రమైజ్ అయ్యారు పాపను. అది పే చేద్దాం అనుకుంటుంటే సార్కు అమౌంట్ అనేది నెట్ బ్యాంకింగ్ అవ్వలేదు అనమాట. 3 దానిలో కూడా అకౌంట్లలో తనకు నెట్ బ్యాంకింగ్ అవ్వలేదు అనమాట. సో కొంచెం డిస్టర్బ్ అయ్యారు. వచ్చేసారనమాట. వచ్చేసాక నువ్వు వచ్చి బాగుండు అని చెప్పి అన్నారు. ఇవాళ మార్నింగ్ అమౌంట్ పే చేయాలి. ఈలోపు ఆమె వార్డెన్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక అమ్మాయి డ్రాప్ అయిపోయారు, మీకు ఆ రూమ్ మీకు అలాట్ చేస్తున్నామని చెప్పేసి అని కాల్ చేశారనమాట. వితిన్ 10 minutes లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, రూమ్ అలాట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అసలు మేము అన్బిలీవబుల్ సార్. ఇది అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. తనకు రూమ్ దొరుకుతుంది అని చెప్పేసి అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఏంజెల్స్ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా మందికి నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి, ఒకసారి మనం ఏదైతే ఏంజెల్స్ మనం రిక్వెస్ట్ చేస్తామో అది కొంచెంసేపు ఆగుతూ ఉంటది. సో మనం ఏమనుకుంటా ఆగుతుంది, రాలేదని బాధపడతాం. కానీ అక్కడ ఆగుతున్నందుకు ఏదో రీజన్ ఉండే ఉంటది. ఏంజెల్స్ మనం అడిగామంటే డెఫినెట్ గా మంచిది, బెస్ట్ ఇస్తారు. ఆగుతుంది అంటే ఇంకా బెస్ట్ ఇస్తారు. సో అని ఎప్పుడైతే మనం వేచి ఉండగలిగితే, ఆ సహనం కొంచెం మనకు ఉంటే అప్పుడు ది బెస్ట్ ఇస్తారు. అంతేకాని నాకు కావాలి అని అంటే ఆ ఇబ్బంది అనేది తలెత్తుతా ఉంటది అనమాట. సో ఎప్పుడైనా కూడా ఏంజెల్స్ నుంచి మనం అడిగాం, ఓకే వస్తుందని ఆశించండి. సో ఎప్పుడైనా ఆలస్యం అయితే మాత్రం ది బెస్ట్ ఇవ్వబోతున్నారు అని, ఇంకా ఎక్కువ పెద్దది ఇస్తారని ఎప్పుడైతే ఆశించగలుగుతారో సో ఆటోమేటిక్ గా ది బెస్ట్ అనేది మనకు వస్తుంది మాస్టర్స్. అంటే ఇలాగ పెట్టుకొని వాళ్ళు వెళ్ళారు సార్. నేను ఇప్పుడు MDMC దీనికి కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఒక పక్క నాకు కాల్స్ చేస్తున్నాను, ఇలాగే ఇంకా టేబుల్ మీద పెట్టుకొని పాపతో కాల్స్ చేస్తున్నాను. తను కంప్లీట్ 3 out of 5 అయిపోయింది. నేను ఇలాగే పట్టుకున్నాను. నేను అడిగాను, ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఏంటి మాస్టర్ మీరు అని చెప్పి నేను అడిగాను సార్. అలాగే ఉండాలి, ఏంజెల్స్ అలాగే ఉండాలి, ఉంటేనే అడిగాను నేను, ఏంటి మాస్టర్ మీరు ఇలా చేస్తున్నారు, ఒక చిన్న పాపను తను ఫీల్ అవుతుంది, మీరు హెల్ప్ చేయలేదా ఇంత మీరు అని చెప్పేసి ఫీల్ అయ్యాను అనమాట. కానీ వాళ్ళ మార్నింగ్ అసలు ఆమె ఎంతటి
ఇన్ఫ్లుయెన్స్ తో చెప్పించినా కూడా అక్కడ లేవు అనమాట. అక్కడ రూమ్ ఇవ్వడానికి లేదు, పాసిబుల్ లేదు. అలాంటి ఒక అమ్మాయి డ్రాప్ అవ్వడము, సార్కు నెట్ బ్యాంకింగ్ అవ్వకుండా అమౌంట్ అనేది స్టాప్ అవ్వడము అనేది నేను మార్నింగ్ చెప్పాను. ఇందుకోసం నీకు ఏమన్నా డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వకుండా, నీకు 3 బ్యాంకులలో నీకు అవ్వకుండా మీకు ఆ స్టాప్ అయింది అంటే ఇందుకోసం ఈ రూమ్ అలాట్ అవ్వడం కోసమే మీకు జరిగిందేమో అని నేను మార్నింగ్ చెప్పేసరికి సార్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ప్రియా గారు. యా మురళీమోహన్ గారు, నమస్తే మేడం. నమస్తే. అండ్ డివైన్ లైట్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం హూ ఈస్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ సురేఖ గారు, అంటే ఐ థింక్ మేడం పేరు మర్చిపోయాను, సారీ మా. సో వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే నేను జ్ఞానం ఎంత ఇస్తున్నారు నాకు ఏంజల్స్ అని చెప్పే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను మురళి గారు. యాక్చువల్గా నేనున్న నా బిజీ షెడ్యూల్లో ఏమైందంటే, నేను నా ఆఫీస్ వర్క్స్ చూసుకునే పర్సన్ కి నేను అన్ని బిల్స్ అన్ని కట్టమని వాళ్ళకి చెప్పేసి వదిలేస్తాను. నేను వాడు ఏం చేశాడంటే పాపం వాడికున్న పని ఒత్తిడిలో కరెంట్ బిల్లు కట్టడం, ఈ మంత్ కరెంట్ బిల్లు కట్టడం మర్చిపోయాడు. అన్ని బిల్స్ కట్టాడు కానీ పాపం హీ కెప్ట్ సమ్వేర్ మర్చిపోయాడు. ఈ రోజు మధ్యాహ్నం కరెక్ట్ గా నేను వర్క్ లో జూమ్ మీటింగ్ లో ఉన్నాను, ఫట్మన్ కరెంట్ పోయింది. వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే పవర్ కట్ ఉందేమో అనుకుని, నేనున్న ఏరియాలో హైలీ ఇంపాసిబుల్ పవర్ కట్ అనేది. ఏంటి ఇంత జరిగింది అనేసి ఇమ్మీడియట్ గా నేను కింద వాచ్మెన్ కి కాల్ చేస్తే, అమ్మ కరెంట్ వాళ్ళు వచ్చి మీరు కరెంట్ కట్ చేసి వెళ్ళారు అని చెప్పారు. ఇంకా మీకు తెలుసు కదా నా యొక్క ఇన్నర్ లోపల ప్రియ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఇమ్మీడియట్ గా కిందకి దిగి ఫస్ట్ ఎవరు కట్ చేసినారో వాడిని పైకి పంపండి అని చెప్పిన. అనగానే హీ సెంట్ హిమ్ అన్నమాట. సారీ, పంపించలేదు. మేడం అతను వినట్లేదు, వెళ్ళిపోతున్నాడు అనేసరికి ఇంకా అసలు ఆగ మేఘాల మీద 5th ఫ్లోర్ నుంచి కిందకి దిగి వెళ్ళిపోయినా. వెళ్ళి ఎవడరా నిన్ను తీయమని అడిగింది. నాకు ఇంకా 1 డే నిన్నటితోటి అయిపోయింది, నేను చూసుకోలేదు. విదిన్ హాఫ్ అన్ అవర్, ఎందుకంటే నాకు అసిస్టెంట్ లేడు, పాప వాడు లీవ్ లో ఉన్నాడు. బిల్లు వాడి దగ్గర ఉంది, ఎంత వచ్చిందో ఏంటో నాకు తెలియదు, నేను కట్టాలి అని అంటే నాకు తెలియదమ్మా, మీరు నాకు సంబంధం లేదు, మీరు మా పై వాళ్ళతో ఆఫీసర్స్ తోటి మాట్లాడుకోండి అనగానే ఫస్ట్ మీ ఏఈ నంబర్ ఇటు ఇవ్వన్నాను. అనగానే ఇమ్మీడియట్ గా ఏఈ నంబర్ ఇచ్చాడు. ఇచ్చేసి అతను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే నేను ఇమ్మీడియట్ గా ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక అరిచిన తర్వాత ఆటోమేటిక్ గా చూడండి అరిచాను. అరిచిన తర్వాత ఇమ్మీడియట్ గా ఏఈకి ఫోన్ కొట్టా. ఈ ఫోన్ నంబర్ టైప్ చేసే స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ లో, అంటే నేను కిందకి దిగేటప్పుడు ఒకసారి నేను ఏంజల్స్ కి రిపోర్ట్ చేసి దిగాను కిందకి. ఏంటి అని అంటే నాకు తెలుసు నేను ఎలా ఉంటాను కిందకి వెళ్తే అనేది, ఏం జరగబోతుంది అనేది, ఏది జరిగినా కూడా చాలా జాగ్రత్తగా నేను మేనేజ్ చేయాలి అని చెప్పేసి అనేది రిక్వెస్ట్ తోటి కిందకి దిగాను. సో సార్ నేను నంబర్ టైప్ చేసే 10 నంబర్లు టైప్ చేసే మూమెంట్ లో, అంటే విదిన్ 10 సెకండ్స్ అనుకోండి, అంతే కదా, సెకండ్ కి ఒక నంబర్ టైప్ చేస్తాము. 10 సెకండ్స్ లో నాకు వచ్చినటువంటి విఘ్నత ఏంటి అని అంటే, మామూలుగా అయితే ఏఈ ఇమ్మీడియట్ గా అసలు ఈసీ తోటి పడిపోయి ఉండుండే, ఆ స్థాయికి వెళ్ళి ఉండేదాన్ని. ఎందుకంటే ఐ జస్ట్ హాఫ్ అన్ అవర్, మిస్టేక్ నాదే కావచ్చు, బట్ ఐ రిక్వెస్టెడ్ అలాట్, హాఫ్ అన్ అవర్ నాకు టైం ఇవ్వండి అన్నా కూడా వాడు పొగరుగా వెళ్ళిపోవడము ఇవన్నీ జరిగి ఇమ్మీడియట్ గా నా వాయిస్ మారిపోయింది, నా యాటిట్యూడ్ మారిపోయింది. ఎంత సౌమ్యంగా నేను ఏఈ తోటి మాట్లాడానంటే, సార్ ఇది జరిగింది, నేను జూమ్ మీటింగ్ లో ఉన్నాను, ఇమ్మీడియట్ గా మీరు నాకు కనెక్షన్ ఇవ్వండి, నేను ఇదిన్ హాఫ్ అన్ అవర్ మీ ఆఫీస్ కి నేను పంపించేస్తాను ఇది అని అంటేను, మేడం మీరు బిల్ కట్టిన తర్వాత మీరు మాట్లాడండి అని అంటేను, ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఒకసారి ఆలోచన, మీ సిన్సియారిటీ మీరు కలెక్ట్ చేసుకోవాలి, బట్ నేను చూపిస్తాను ఎన్ని కోట్ల రూపాయల బిల్స్ మీ దగ్గర బకాయిలు ఉన్నాయో, మీరు ఎవరెవరి దగ్గర కలెక్ట్ చేయలేదో ఇమ్మీడియట్ గా నిమిషాల ప్రకారం నేను మీ దగ్గరికి పంపిస్తాను, దానికి నాకు ఆన్సర్ చెప్పండి నన్ను. అతను కొంచెం భయపడి, మేడం ఏమనుకోవద్దు, మా ఈఓ గారితో మాట్లాడండి అని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఆయన నంబర్ ఇచ్చారు.
ఇమ్మీడియట్ గా నేను ఆయనకి కాల్ చేశాను, సార్ దిస్ ఇస్ ద సిచ్యుయేషన్, నేను అడిగింది హాఫ్ అన్ అవర్ ఇది అని అంటే, అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, మేడం కరెక్టే మాకు తెలుసు, కానీ ఒక్క విషయం చెప్తాను, ఈ రోజు ఈవినింగ్ నేను 10 లక్షలు కట్టాలి మేడం, నేను నా ఆఫీస్ కి 10 lakhs నేను జమ చేయాలి. సో నేను వాళ్ళని తిట్టి పంపించా, ఏంటి మొత్తం బకాయిలన్నీ వసూలు చేసుకురండి అని, బకాయిలన్నీ వసూలు చేసుకురండి అని. కరెక్టే సార్, నేను ఆనర్ చేస్తాను మీ సిన్సియారిటీకి, బట్ రిక్వెస్ట్ ఉన్న చోట కనీసం అట్లీస్ట్ మీరు వినడం అనేది మీరు చేయాలి కదా అని అంటే, మేడం ఏమనుకోవద్దు, మీ నంబర్ నాకు పెట్టండి, ఇమీడియట్ గా నేను మీకు రెక్టిఫై చేస్తాను, ఎందుకనంటే వి నో యూ అని చెప్పేసి అని ఆయన పాపం చాలా పొలైట్ గా సమాధానం చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను హాఫ్ అన్ అవర్ లో రెక్టిఫై చేసి బిల్ పంపించేశాను. హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు, నాకు ఒక 15 minutes లో చేసేసి పంపించేసిన తర్వాత ఆయన మళ్ళీ నాకు చాలా పొలైట్ గా సమాధానం చెప్పి, మేడం సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్, నేను మీకు ఇది ఉంది, బట్ దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ అంటే, ఇట్స్ ఓకే సార్, మీరు చాలా మీ సిన్సియర్ గా మీరు చేసుకున్నారని ఈ 15 minutes లో నాకు వచ్చిన రియలైజేషన్ చెప్పాలి. నేను ఏ ఆవేశంతో అయితే నేను ప్రదర్శిస్తున్నానో వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. నా పనికి అక్కడ చాలా ముఖ్యమైన పని నాది, ఎందుకంటే అవతల హైకోర్టు జస్టిస్లు వీళ్ళందరూ ఉన్నారు జూమ్ మీటింగ్ లో, నేను కండక్ట్ చేస్తున్నాను, అది ఎలా ఉంటుంది చెప్పండి, అది నాకు ఎంత ప్రెస్టేజ్ ఇష్యూ చెప్పండి, మైట్ బి, కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఆ ఎంప్లాయీస్ ని మీద నేను నా అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేయొచ్చా? ఓకే, ఐ రియలైజ్డ్, అంటే నా ఆవేశం ఎంత తగ్గిపోయింది చూడండి. అదే ఒకప్పుడైతే ఇంకా వీడిని పక్కన పెట్టి 4 రోజులు సస్పెండ్ చేసేదాకా ఊరుకునే పని లేదన్నమాట. అలాంటిది మేడం సుమన్ టీవీలో చూస్తే మీకు అర్థం అవుతుంది. సీనియర్, అయ్యో మీరు రివీల్ చేయకండి ప్లీజ్. సో సో నిజంగా సార్ నాకు ఎంత ఓర్పు వచ్చింది అనేది ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ తోటి నేను ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పానండి, తర్వాత ఏంజల్స్ కి థ్యాంక్స్ చెప్పా, తర్వాత నాకు నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను, యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పా. అసలు వీటన్నిటికీ కారణం ద గ్రేట్ మూల పురుషుడు సుభాష్ పత్రిజీకి అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నారో తెలియదు అనమాట నేను. సో వన్స్ అగైన్ నిజంగా విఘ్నత అనేది మనలో నుంచి ఎలా పుడుతుంది అంటే, మీరు ఇందాక చెప్పారు ఎందుకు నేను ఇప్పుడు లైన్ లోకి రావడానికి కారణం, ఇమ్మీడియట్ గా రావాలి మనకి, రావట్లేదు ఎందుకని అని అంటే, మీరు చక్కటి మాట చెప్పారు, అవసరం అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అందజేస్తారు. ఆ నిమిషాన మనకు అందడం లేదు అని అంటే అక్కడ ఏదో ఉంది కారణం, దాన్ని మనం ఓర్పుగా గమనించాలి. ఆ ఓర్పుతో ఉంటే డెఫినెట్ గా అసలు బంపర్ బొనాన్జాస్ అనేది మన లైఫ్ లో వాళ్ళు ఇస్తారు అనేది మాత్రం నేను నా ఎక్స్పీరియన్స్. సో నేను అంత అసలు కింద మా మొత్తం మా అపార్ట్మెంట్ స్టాఫ్ అంతా షాక్ అయినారు అనమాట, మేడం ఏంటి ఇంత కూల్ గా ఉంది, అంటే వాళ్ళు వణుకుతున్నారు, అమ్మో వీడు కట్ చేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మేము ఏం చేయాలి, ఇప్పుడు ప్రళయం బ్రహ్మాండం బద్దలైపోద్ది ఈవిడితోటి అనుకున్న వాళ్ళందరికీ, సరేలేరా వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత బిల్ పంపించేసేయండి, అది చేసి నాకు పంపించండి అని, ఈ లోపు నేను వాళ్ళకి మళ్ళీ ఫోన్ లో అటెండ్ అయ్యాను అనమాట వాళ్ళకి. సో ఇంత నిజంగా నాలో చాలా మార్పులు వస్తున్నాయి సార్. అంటే ఆవేశపరురాల్ని కాదు నేను, బట్ నాకు స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ లో పనులు అయిపోవాలి ఇది. బట్ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా రిక్వెస్ట్ చేస్తా, నా రిక్వెస్ట్ ఎవరన్నా నో అంటే మాత్రం ఇంకా అసలు నన్ను పట్టడానికి పరమేశ్వరుడు మాత్రమే దిగి రావాలన్నట్టుగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఈ క్లాసెస్ ద్వారా నేను చాలా 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 అద్భుతాలు చూశాను, నేను మీతో షేర్ చేసుకున్నాను కూడా కొన్ని విషయాలు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్. హలో చెప్తున్నాను. మొన్న తూరీగలో 4 తూరీగలు వచ్చినాయి అన్నాను కదండి, ఒక పక్షి దెబ్బ తగిలి ఉంది అన్నాను, మీరేమో అది మీకు జరగబోయే నష్టం అది కాపాడు ఆ పక్షి తీసుకుంటది అన్నారు కదా. అన్నాక అప్పుడు మా మనవరాలండి అంతర్ప్రయాణం చేసేటప్పుడు సింహం కింద కనిపించిందండి. నువ్వెవరివమ్మా నా దగ్గరకు వచ్చావంటే, సింహం కింద కనిపిస్తే నరసింహ అవతారమేమో అని అనుకున్నాము. అనుకున్నాక మొన్న అవుతానండి అంతర్ప్రయాణంలోను 21 అంతర్ప్రయాణంలోను ఒక పాప పడుకుని, మా మనవరాలు నా దగ్గరే పెరుగుతుందండి, ఒక పాప పడుకుని ఉందండి, చుట్టూరు ఆడవాళ్ళు ఉన్నారు, నా మనసేమో చచ్చిపోయిన
చచ్చిపోయినట్టుంది అని అనిపించేసిందండి. చచ్చిపోయినట్టుంది పాప ఆ టైప్ లో అనిపించిందండి. అది భయంగానే ఉంది. ఫేస్ అయితే కనిపించలేదండి, బాల్తో పడుకుంది. ఆ టైప్కి నేను చూసేటప్పటికి కనిపించలేదు. తనా కాదా అన్నట్లు మనకి ఇది జ్ఞానంలోకి వచ్చాం కదా, ఏదైనా అది ఇంకా ఆ టైప్ లో అనుకున్నాను నేను. ఎప్పుడో సింహంలా కనిపించింది కదండి. మొన్న పక్షి ఎందుకు వచ్చేవమ్మా నువ్వెవరివమ్మా, నాకు ఇలా దర్శనం ఇచ్చేవేంటని మీరు అనుకోమన్నారండి. మొన్న ఏదో మాస్టర్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించి అనుకున్నానండి. ఎందుకు వచ్చేవమ్మా ఇలా కనిపించేవేంటని అనుకుంటే మా మనవరాలు సింహంలా కనిపించింది కదండి. ఇది వరకు సేమ్ వెనకాల నుంచి ఒక పక్షిని కొరికి ఇది పేస్తుందండి, కొరికేసి. ఇది మా మనవరాలు వెనకాల నుంచి ఎలా కనిపించిందో తన అలాగే కనిపించిందండి. తనేమో కొంచెం దూరంలో కనిపించింది, నాకు పక్కన మటుకు సింహం ఉండి పక్షిని కొరికేస్తుందండి. నాకు అనిపించిందండి మా మనవరాలకి వచ్చే ఆపద అది ఆ పక్షి తీసుకుందేమో అని అనిపించిందండి. అది కరెక్టేనంటారా? కరెక్టేనండి. మీకు ఇన్నర్ నుంచి ఏం వస్తే అది కరెక్టే. అది ఇన్నర్ నుంచి యాక్సెప్ట్ అంటే పడుకోవడం కూడానండి, మా మనవరాలు అక్కడ ఎలా పడుకుందో అలా పడుకుందండి. ఆ సిచ్యువేషన్ అయ్యాక బాల్తో సేమ్ డీటో అలాగా నాకు అనిపించేసిందండి. పడుకోవడం, ఆ సింహం కనిపించడం, అది అంతా మొత్తం సేమ్ డీటో అలాగ అనిపించింది. అంటే నాకు అనిపించిందండి మా మనవరాలకు వచ్చే ఆపద అలాగే ఆ పక్షి తీసుకుందేమో అనిపించిందండి. నోట్లో పెట్టుకుని కరికేస్తుందండి, కరిసేస్తుంది సింహం. బాగుందమ్మా, మంచి ఎక్స్పీరియన్స్ అమ్మా. థ్యాంక్ యూ. కానీ ఏమండి అదృష్టం మాస్టర్ ఇంకా ఎవరైనా మరి సార్తో మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. రేపు ఎల్లుండి ఇంకా 2 days ఉన్నాయి మాస్టర్స్. రేపు మనం ఒక 7 ఆర్కేంజల్స్ అంటారు జనరల్ గా. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఏదైతే మనం ఎంతమంది చెప్పుకున్నాం, వీళ్ళలో ప్రముఖులు కొంతమంది ఉంటారు, 7 ఆర్కేంజల్స్ అంటారు వాళ్ళని. ఆర్కేంజల్ మైకేల్, రఫేల్, గ్యాబ్రియల్, జోఫియల్, ఏరియల్, ఇజ్రాయిల్, షామియల్, వీరందరినీ కలిపి 7 ఆర్కేంజల్స్ అంటారు. వీళ్ళ గురించి మరికొంత అంటే తెలుసుకుంటూ వాళ్ళతో మెడిటేషన్ చేద్దాం. ఈ 7 ఆర్కేంజల్స్ తో కలిపి రేపు మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. సో ఎల్లుండు చాలా లాస్ట్ రోజు, చాలా ముఖ్యమైన రోజు. ఇన్ని రోజులు మనం ఏంజల్స్ గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం, ఈ ఆర్కేంజల్స్ గురించి. ఎల్లుండు మనమే ఒక ఆర్కేంజల్ లాగా, ఒక ఏంజల్ లాగా మారడానికి కావాల్సిన ప్రొసీజర్ లాస్ట్ రోజు మనకి చెప్పబడుతుంది. సో అందువల్ల మనం అంతా కూడా ఏంజల్స్ గా మారాలని ఎవరైతే ఆశపడుతున్నారో కంపల్సరీ అటెండ్ అవ్వండి లాస్ట్ రోజు. సో పద్మావతి గారు చెప్పండి ప్లీజ్. మాట్లాడండి మ్యామ్, అడ్మిట్ చేసుకొని మాట్లాడండి మ్యామ్. నమస్తే సార్. నమస్తే సురేఖ. థ్యాంక్స్ టు డివైన్ ఫెమినిన్ సంఘ టీమ్, హోల్ టీమ్ అనిపించాయి సార్. కూడా వైట్ ఫ్లవర్స్ చామంతుల్లాగా ఆ విధంగా కనిపించాయి. తర్వాత మధ్యలో వచ్చేసి మెడిటేషన్ మధ్యలో ఒక శివలింగం ఉంది. శివలింగం చుట్టూ ఒక బంగారు బొమ్మల్లాగా ఉన్నాయి సార్. అవి సేమ్ ఒకే లెవెల్, ఒకే సైజు ఉన్నాయి. అవన్నీ ఒకదానికొకటి చేతులు పట్టుకొని లింగం చుట్టూ తిరుగుతూ ఉన్నట్లు, డాన్స్ చేస్తూ ఆ విధంగా ఉన్నట్టు అనిపించింది. కొద్దిసేపటి తర్వాతే ఒక బంగారు, ఒక వెండి బొమ్మ, ఒక బంగారు బొమ్మ, ఒక వెండి బొమ్మ, అట్లా ఆల్టర్నేట్ గా ఉంటూ అవన్నీ కూడా ఆ విధంగా తిరుగుతూ ఉన్నట్టు అనిపించింది సార్. తర్వాత లాస్ట్ లో కూడా మళ్ళా రకరకాలుగా పూలు, ఒకటి ఎల్లో ఫ్లవర్ చాలా బాగా అనిపించింది సార్. అదైతే బాగా గుర్తుండిపోయింది. మిగతావన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ కూడా కనిపించినాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్, మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందించిన మరి ప్రాణహిత మేడం కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మరి మనకు ఇంత చక్కగా అందించిన జ్ఞానాన్ని, ఏంజిల్స్ యొక్క జ్ఞానాన్ని అందించిన మురళీమోహన్ సార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి చాలా థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ కూడా ఎంతో ఓపికతో ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరించారు.
సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్త